ఆంధ్ర రాజకీయాల్లో కొత్త బాంబు పేలింది. జూనియర్ ఎన్టీఆర్ జగన్ కలవబోతున్నారు అంటూ సోషల్ మీడియాలో గుప్పుమంటున్న వార్తలు తెలుగు రాజకీయాలను హీటెక్కిస్తున్నాయి. టీడీపీ ఎమ్మెల్యే ఒకరు జూనియర్ ఎన్టీఆర్పై నోరు జారడంతో వేడెక్కిన పరిస్థితి ఇంకా చల్లారలేదు. అసలు రాజకీయాలతో సంబంధం లేకుండా గుట్టుగా తన పని తాను చేసుకుంటూ వెళ్తున్న జూనియర్ ఎన్టీఆర్ని ఎందుకు అనవసరమైన రాజకీయాల్లోకి లాగి అతనిపై నీచమైన కామెంట్స్ చేస్తున్నారు అంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాగే చేస్తూ పోతే ఏదో ఒక రోజు ఎన్టీఆర్కి తిక్కరేగి రాజకీయాల్లోకి వచ్చేస్తాడని, ప్రత్యేకంగా పార్టీ పెట్టి పోటీ చేయాలనే ఆలోచన ఉన్నా, లేదంటే మాజీ సీఎం జగన్తో కానీ చేతులు కలిపిన టీడీపీ కాలగర్భంలో కలిసిపోతుంది అంటూ సోషల్ మీడియాలో ఎన్టీఆర్ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. నిజంగా ఒకవేళ ఎన్టీఆర్ స్పందించి జగన్తో కలిస్తే ఆంధ్ర రాజకీయ సమీకరణం పూర్తిగా మారిపోతుంది అంటూ అప్పుడే విశ్లేషణలు మొదలయ్యాయి. ఇక్కడ ముఖ్యంగా 4 పాయింట్స్ మనం అనలైజ్ చేయొచ్చు. పాయింట్ 1, నందమూరి వారసత్వం అంటే ఎన్టీఆర్. ఆయన ఫ్యాన్స్ మెజారిటీ టీడీపీలోనే ఉన్నారు. ఈ ఫ్యాన్స్ లో ఆయనకు ఉన్న క్రేజ్ వేరే లెవెల్. ఎన్టీఆర్ జగన్ వైపు వెళ్తే టీడీపీకి ఇది బిగ్ షాక్ అవుతుంది. లోకేష్, బాలయ్య ఎంత కష్టపడ్డా ఎన్టీఆర్ క్రేజ్ ముందు వెలవెలబోతారు. ఆ విధంగా ఓట్ బ్యాంకులోను, పబ్లిక్ సెంటిమెంట్లోనూ టీడీపీ డ్యామేజ్ అవ్వడం ఖాయం. ఇక పాయింట్ నెంబర్ 2 చూసుకుంటే, జగన్కి ఇప్పటికే బలమైన మాస్ బేస్ ఉంది. అందులోకి ఎన్టీఆర్ పాన్ ఇండియా ఇమేజ్ కలిస్తే రాజకీయ సమీకరణం ఒక్కసారిగా తారుమారవుతుంది. జగన్ ఎన్టీఆర్ కాంబినేషన్ అంటే స్ట్రాంగ్ లీడర్ ప్లస్ బిగ్గెస్ట్ స్టార్. ఈ కాంబో ముందు ప్రతిపక్ష పార్టీలు డిఫెన్స్లో పడిపోవాల్సిందే. మరి పాయింట్ 3 చూసుకుంటే, పవన్ కళ్యాణ్కి ఒక వర్గంలో యువతలో భారీ క్రేజ్ ఉన్న ఎన్టీఆర్ జగన్ కాంబో వస్తే జనసేన మీద కూడా ఆ ప్రభావం పడుతుంది. యువ ఓటర్లు భారీ సంఖ్యలో ఎన్టీఆర్ పవన్ మధ్య స్ప్లిట్ అవ్వడం ఖాయం. ప్రస్తుతం టీడీపీ కట్టి ఉన్న పవన్కి కొత్తగా పొలిటికల్ స్ట్రాటజీ ఆలోచించాల్సిందే. పాయింట్ నెంబర్ 4 చూసుకుంటే, ఒకవేళ ఎన్టీఆర్ నిజంగానే జగన్ పక్కన నిలిస్తే ఆంధ్ర రాజకీయాల్లో కొత్త చరిత్ర రాబడుతుంది. ఒకవైపు జగన్ ఎన్టీఆర్ అలయన్స్, మరోవైపు పవన్ టీడీపీ కాంబో. ఇలాంటిది జరిగితే ఎన్నికల సమీకరణం, ఓటు బ్యాంక్ పూర్తిగా రీసెట్ అవుతుంది. అప్పుడు ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు అనేది ఊహించడం చాలా కష్టం. కానీ అల్టిమేట్గా టీడీపీకే డ్యామేజ్ అవుతుంది. మొత్తానికి జూనియర్ ఎన్టీఆర్ జగన్తో కలిస్తే టీడీపీకి ఇది అతిపెద్ద పొలిటికల్ షాక్ అవుతుంది. ఎక్కడ నుంచి ఆంధ్ర రాజకీయాలు కొత్త బాటలు నడుస్తాయి. మరి మీరేమంటారు? ఎన్టీఆర్ జగన్తో కలిసే అవకాశం ఉందా? మాకొకసారి కామెంట్ చేయండి.